ఏపీలో ఎన్నికల హీట్ పెరిగిపోయింది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పొలిటికల్ హీట్ బాగా కనిపిస్తోంది. ఓవైపు అభ్యర్థులపై క్లారిటీ, మరోవైపు వరుస సిద్ధం సభలు, ఇంకోవైపు మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టింది వైసీపీ. ఓ పక్క జనసేన, టీడీపీ కూడా ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి లిస్టును కూడా విడుదల చేసింది. రెండో జాబితాలో మొత్తం సెగ్మెంట్లపై లిస్టును విడుదల చేయబోతున్నారు. 4 రోజుల్లో ఈ ప్రకటన కూడా రాబోతోంది. ఈ నేపథ్యంలో ఏపీలోని మరోసారి విజయకేతనం ఎగరవేయాలని కంకణం కట్టుకున్న వైసీపీ ఆ దిశగా వ్యూహాలు రచిస్తోంది. 2019 ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన మేనిఫెస్టోకి మరిన్ని కొత్త హంగులు చేర్చాలని డిసైడ్ అయ్యారు జగన్. ఇందులో భాగంగా సీఎం క్యాంపు కార్యాలయంలో మేనిఫెస్టోపై సమీక్షించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైసీపీ కీలక నేతలతో సమావేశమైన జగన్ ప్రస్తుతం అమలవుతున్న పలు పథకాలు, వచ్చే ఎన్నికల్లో ప్రకటించాల్సిన మేనిఫెస్టోపై చర్చించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో తాను స్వయంగా చూసిన ఎదురైన అనుభవాలతో మేనిఫెస్టో సిద్ధం చేసి విడుదల చేశారు. ఇచ్చిన హామీలతో పాటు అదనంగా మరికొన్ని యాడ్ చేశారు. ఇప్పుడు ఎన్నికల వేళ మరింత మెరుగైన మేనిఫెస్టోతో వెళ్లాలని దానిపై చాలా సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు. మరోవైపు టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై దృష్టి పెట్టాయి. టీడీపీ అయితే ఇప్పటికే సూపర్ 6తో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. వాడవాడల, గ్రామాల్లో, పట్టణాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే సూపర్ 6ని హైలైట్ చేస్తోంది టీడీపీ. ఈ రెండు పార్టీలకు ధీటుగా మేనిఫెస్టో రూపొందించాలని భావిస్తూ ఉన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. మేనిఫెస్టోలో యువత, రైతులకు పెద్దపీట వేస్తూ వారికి లబ్ధి చేకూర్చేలా కసరత్తు చేస్తున్నారు జగన్. ప్రధానంగా వైసీపీ కలిసి వచ్చిన పెన్షన్ పెంపు, అమ్మఒడి లాంటి అంశాలు కొనసాగిస్తూనే మరింత పెంపుపై ఆలోచన చేస్తున్నారు. గత 5 ఏళ్ల కాలంలో ప్రతి ఏడాది విడతల వారీగా పెంచుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000కు పెంచాలని భావిస్తున్నారు. సిద్ధం సభలు ముగిశాక పూర్తి స్థాయిలో మేనిఫెస్టోపై కసరత్తు చేయబోతున్నారు జగన్. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా మేనిఫెస్టోలో కొత్త అంశాలు చేర్చబోతున్నారు. వైసీపీ మేనిఫెస్టో కమిటీ కోసం పార్టీలోని పలువురు సీనియర్లు ఇప్పటికే కసరత్తు చేపట్టారు. సీనియర్ ఐఏఎస్లు, మాజీ మంత్రులు నివేదికల ఆధారంగా అన్ని వర్గాలను దగ్గర చేసుకోవడమే లక్ష్యంగా మేనిఫెస్టో ఉండనుంది వైసీపీది. త్వరలో చేపట్టే జిల్లాల పర్యటనలో పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.